హాయ్ హలో వెల్కమ్ టు హేమ తెలుగు బ్లాగర్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి బయటికి వెళ్తున్నాము. ఈరోజు వచ్చేసి సాటర్డే రోజే మాకు ఏదైనా కుదురుతుంది బయటికి వెళ్ళడానికి లేదా షాపింగ్కి వెళ్ళడానికి. ఏదైనా మేము సాటర్డే సండే రోజు చూసుకుంటాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే షాపింగ్కి వెళ్తున్నాము. లాస్ట్ బ్లాగ్స్లో చెప్పాను కదా, మేము ఒక ట్రిప్కి వెళ్తున్నాము. ఈ మంత్ లాస్ట్కి అనమాట ఒక ట్రిప్కి వెళ్తున్నాము. సో దానికోసం నాకు కొన్ని టాప్స్ జీన్స్ అలా తీసుకోవాలి అనుకుంటున్నాను. సో దానికోసం వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మాకు దగ్గరలో విశాల్ మార్ట్ ఉంది. విశాల్ మార్ట్లో కలెక్షన్ బాగుంటే అక్కడ తీసుకుంటాను, లేదంటే జూడియోలోకి వెళ్దాము అన్నట్టు అనుకొని ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అలా అవుతుంది. ఆఫ్టర్నూన్కి లంచ్ అంతా ప్రిపేర్ చేసి పెట్టేశాను అనమాట. ఏ టైం అవుతుందో తెలీదు. వచ్చిన వెంటనే ఇంకా హడావిడిగా ఉంటుంది కాబట్టి ముందే ఇంకా కర్రీ చేసి పెట్టేశాను. ఇంకా వచ్చిన వెంటనే రైస్ పెట్టేస్తాను అనమాట. ఇంకా రెడీ అయిపోయాము, స్టార్ట్ అవ్వాలి. యాక్చువల్గా ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకా రాము ఏమన్నారంటే మార్నింగే కంప్లీట్ చేసేసుకుందాం షాపింగ్. సో ఇంకా ఈవినింగ్ నుంచి కొంచెం ఫ్రీగా ఉండొచ్చు అన్నట్టు అన్నారనమాట. సో అందుకు ఇంక ఇప్పుడే వెళ్తున్నాము. ఆల్రెడీ వాళ్ళు బైక్ దగ్గర ఉన్నారు, ఇంకా వెళ్ళాలి. వచ్చిన తర్వాత నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాను. బాయ్. బయట లేవా? బయట ఉన్నాయి అనుకుంటా కదా, చూడు. కంపల్సరీగా బయటికి వెళ్ళేటప్పుడు పిల్లల కోసం వాటర్ బాటిల్ అలాగే స్నాక్స్ ఖచ్చితంగా క్యారీ చేస్తాను ఎక్కడికి వెళ్ళినా. సో వాళ్ళు ఏదైనా ఎక్కువ అల్లరి చేసినా లేకపోతే ఏడ్చినా వెంటనే స్నాక్స్ అలా ఇచ్చేస్తాను అనమాట. సో దానివల్ల సైలెంట్ అయిపోతారు. ఇది నేను ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాను. దాంట్లో సరే మరి ఆఫర్ ఉందిగా, మరి అక్కడికి వెళ్దామా? వెళ్దాం పదా, ఆఫర్ ఉందిగా మనకి. స్టార్ట్ అవుదామా? లేటా? ఫస్ట్ వచ్చేసి మేము విశాల్ మార్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లో టీ షర్ట్ కలెక్షన్ కనిపించింది. సో అదే ఇక్కడ నేను చూస్తున్నాను. ప్రైస్ వచ్చేసి 199. ఇంకా తక్కువ ప్రైస్లో కూడా ఉన్నాయి, అంటే ఓన్లీ 99 ప్రైస్లో కూడా ఉన్నాయి. అలాగే టాప్స్ వచ్చేసి ఆఫర్లో ఉన్నాయి, అంటే ఒక టాప్ తీసుకుంటే ఇంకొక టాప్ ఫ్రీ అనమాట. అంటే బై 1 గెట్ 1 లాగా ఉన్నాయి. 700 ఏమో అనుకుంటా, ఎగ్జాక్ట్గా నాకు ప్రైస్ గుర్తులేదు. అండ్ నేనైతే తీసుకోలేదు టాప్స్ వచ్చేసి. ఇక్కడ ఎక్కువ టీ షర్ట్స్ అలా చూస్తున్నాను నేను. కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మా పిల్లలు చూస్తున్నారు కదా, ఒక చోట కుదురుగా అస్సలు ఉండట్లేదు ఆ స్పెట్స్ పెట్టుకొని. అంటే అవి ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చామన్నమాట. స్పెట్స్ ఇక్కడ తీసుకున్నవి ఏం కాదు. ఇంకా మిర్రర్ దగ్గర వాళ్ళు చూసుకొని మురిసిపోతున్నారు అనమాట. అలాగే ఇక్కడ వచ్చేసి ఇంకా జీన్స్ మీద టాప్స్ ఉంటాయి కదా, అవి చూస్తున్నాను. కలెక్షన్ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఎక్కువగా అంటే టాప్స్ కలెక్షన్ లేదు, ఎక్కువగా టీ షర్ట్ కలెక్షను, అంటే జీన్స్ మీదకి వేసుకుంటాం కదా టాప్స్, ఆ కలెక్షన్ ఎక్కువ ఉంది. సో ఇక్కడ వచ్చేసి నేను ఏదన్నా ట్రెడిషనల్గా అలా, అంటే పార్టీ వేర్ డ్రెస్సెస్ లాగా అలా ఏమైనా బాగున్నాయేమో అన్నట్టు చూస్తున్నాను. బట్ కొన్ని నచ్చాయి, తీసి పక్కన పెట్టాను. అంటే ట్రయల్ చేసిన తర్వాత నచ్చితే తీసుకుందాము, పర్ఫెక్ట్గా ఫిట్ అవుతే తీసుకుందాం అన్నట్టు తీసి పక్కన పెట్టాను. అండ్ ఇంకా మెయిన్ వచ్చేసి జీన్స్ మీద ఆఫర్ ఉంది, అంటే బై 1 గెట్ 1 ఉన్నాయి జీన్స్ మీద కూడా. అంటే పెద్ద కలెక్షన్ అయితే లేదు జీన్స్ వచ్చేసి, మిగిలినవన్నీ పర్లేదు బాగానే ఉన్నాయి. జీన్స్ మాత్రం నాకు స్పెషల్లీ నచ్చలేదు, అన్నీ ఒకే మోడల్లోనే అనిపించాయి జీన్స్ అయితే. ఎక్కువగా నేను ఇక్కడ జీన్స్ మీదకి టాప్స్ చూస్తున్నాను. టాప్స్ కలెక్షన్ బాగుంది, అంటే ప్యూర్ కాటన్ అలా బాగున్నాయి. చాలా డ్రెస్సెస్ పక్కన తీసి పెట్టాను నేను. మోస్ట్లీ దాదాపు నాకు అవన్నీ సెలెక్ట్ చేసుకోవడానికే ఒక 2 hours అలా టైం పట్టింది. అవన్నీ ట్రయల్ వేసి, అందులో నిజంగా నాకు ఒక డ్రెస్ మాత్రం చాలా బాగా నచ్చింది. బట్ అది తీసుకోలేదు, ఎందుకంటే హ్యాండ్స్ లేవు, స్లీవ్లెస్ అనమాట. సో అలవాటు లేదు అన్నట్టు తీసుకోలేదు. షాపింగ్ చేస్తున్నంతసేపు రాము తొందరగా షాపింగ్ కంప్లీట్ చేసుకో, నాకు బోర్ కొడుతుంది, కాళ్ళు నొస్తున్నాయి అంటూనే ఉన్నారు. ఎందుకంటే చాలా టైమే పట్టింది, 2-3 hours పైనే టైం పట్టింది అనమాట. అంతసేపు ఇంకా మాల్లో కూర్చోవడానికి ఉంటుంది కదా, నిలబడే ఉండాలి, దానివల్ల కాళ్ళు నొస్తున్నాయి అంటూనే ఉన్నారు.
నా కోసం నేను షాపింగ్ చేస్తున్నా కాబట్టి నాకేం బోర్ కొట్టదు. అండ్ కాళ్ళు కూడా నయ్యవు. మనతో పాటు వచ్చిన వాళ్ళకి కాళ్ళు నొస్తాయి. నిజమే కదా. ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ చెరుకు రసం బండి కనిపించింది. అసలు పిల్లలు కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. బాగా ఆడుకున్నారు. సో ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు చెరుకు రసం బండి దగ్గర ఆగేసి ఇంకా చెరుకు రసం తాగుతున్నాము. ఇక్కడ రాము అదే అంటున్నారు. అసలు విపరీతంగా కాళ్ళు నొస్తున్నాయి. ఫేస్ అంతా అసలు ఎలానో ఉంది. బాగా టైర్డ్ అయిపోయాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫుల్ రెస్ట్ తీసుకుంటా. అసలు ఏ పని చేయను నేను ఇంకా అని చెప్తున్నారనమాట. బాగుందా? హాయ్ హలో. ఇందాకే ఇంటికి వచ్చాము. ఇంకా వచ్చిన వెంటనే రైస్ అయితే స్టవ్ మీద పెట్టేశాను. నేను రైస్ చేసే లోపల పిల్లలు అయితే పడుకునేసారు. అసలు తినలేదు. ఇంకా లేచిన తర్వాత తినిపించాలి. ఇంకా రాము కూడా పడుకునేసారు. ఇంకా తినలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతోంది. ఎవ్వరం తినలేదు. అందరూ పడుకునేసారు వాళ్ళు. అంటే రాము పిల్లలు అందరు కలిసి పడుకునేసారు. ఇంకా రాము లేచిన తర్వాత ఇద్దరం కలిసి తిందామని చెప్పి నేను కూడా తినలేదు. ఈ లోపల నేను ఏమేమి తీసుకొని వచ్చాను ఏంటి అనేది చూపిద్దామని ఇంకా వీడియో తీస్తున్నాను. నాకు తెలిసి విశాల్ మార్ట్లో అంటే ఉమెన్స్కి వచ్చేసి ఎక్కువ టీ షర్ట్స్, టాప్స్ ఆ టైప్ అయితే బాగున్నాయి. కుర్తీస్ అంటే కొంచెం కలెక్షన్ తక్కువ ఉంది. కానీ టీ షర్ట్స్ కలెక్షన్ బాగుంది. కొంచెం చాలా స్లీవ్లెస్ ఆ టైప్ వేసే వాళ్ళకైతే ఇంకా బాగుంది. నాకైతే పర్టికులర్గా ఒక డ్రెస్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. అసలు వేసి చూసుకున్నాను. లుక్ అయితే నిజంగా చాలా బాగుంది. బట్ అది ఏమైందంటే కొంచెం స్లీవ్లెస్ టైప్ వచ్చింది. బట్ ఇక్కడంతా ఫ్రిల్స్ లాగా ఇట్లా వచ్చిందనమాట. రాము అయితే తీసుకోమన్నారు. నాకే అది కన్వీనియంట్గా ఉండదు. అంటే రెగ్యులర్గా వేసుకోవడానికి ఉండదు. ఏదన్నా ఓన్లీ అకేషన్కి వెళ్ళినప్పుడు మాత్రమే అక్కడ వేసుకోవడానికి ఉంటుంది అన్నట్టు ఇంకా నేను వద్దు అని తీసి పక్కన పెట్టేశాను అనమాట. వేసుకొని చూస్తే నిజంగా చాలా బాగా నచ్చింది నాకైతే అది మాత్రము. అతి కష్టం మీద దాన్ని పక్కన పెట్టేశాను నేను. రాము అయితే తీసేసుకో ఉన్నీలే ఎప్పుడన్నా ట్రిప్పులకి అలా వెళ్ళినప్పుడు వేసుకుందు అన్నట్టు అన్నారు. బట్ నేను ఎలా ఆలోచిస్తానంటే ఇక్కడ ఉన్నప్పుడు వేసుకోవడానికి లేదా మేము ఊరికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి కన్వీనియంట్గా ఉండాలి డ్రెస్సెస్ అన్నట్టు తీసుకుంటాను అనమాట. అలా అయితేనే బెటర్ కదా అన్నట్టు చూస్తాను నేను. సో ఇప్పుడైతే ఏమేమి తీసుకొని వచ్చాను ఏంటి అనేది చూసేసేయండి. ఫస్ట్ టాప్ అయితే ఇది జస్ట్ ప్లెయిన్ వచ్చింది. ఇదంతా ప్లెయినే, ఏం రాలేదు. నెక్ దగ్గర కూడా ప్లెయినే వచ్చింది. జస్ట్ ఇక్కడ చిన్నగా ఇలా వచ్చిందనమాట. హ్యాండ్స్కి అయితే ఇలా వచ్చింది. కాటన్ ఇది వచ్చేసి చాలా చాలా బాగుంది. అంటే కొంచెం కాటన్ ఎట్లయినా మరీ అంత తిక్కుగా ఉండదు. కొంచెం లైట్గానే ఉంటుంది, పల్చగా ఉంటుంది. బట్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి బాగుంటుంది అనిపించింది. వేసుకొని చూసాను, బాగా కనిపించింది, అందుకే తీసేసుకున్నాను. ఇది మరీ అంత అంటే పూర్తి టాప్ లాగా అంత అయితే రాలేదు, కానీ కొంచెం పొడవు ఉందన్నమాట. ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది టాప్ ఇలా వస్తుంది. నార్మల్ టాపే ఇది. హ్యాండ్స్ అయితే నార్మల్గానే వచ్చాయి. ఇది కూడా కాటనే. మోస్ట్లీ నేను అన్నీ సాఫ్ట్ క్లాత్ ఉన్నవే తీసుకున్నాను. ఇదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీ షర్ట్. ఇది కొంచెం బ్యాక్ సైడ్ కొంచెం పొడవు ఉంటుంది, ఫ్రంట్ సైడ్ కొంచెం పొడవు తక్కువ ఉంటుంది. ఇందులో వచ్చేసి ఫస్ట్ నేను తీసుకున్నది లైట్ పిస్తా గ్రీన్ కలర్లో తీసుకున్నాను. బట్ సైజ్ అది కొంచెం వేసుకున్న తర్వాత టైట్ అనిపించింది. సో లాస్ట్ మినిట్లో ఇంకా ఈ కలర్ ఉంది, ఇది తీసేసుకున్నాను. కరెక్ట్ సైజ్ సరిపోతుందని తీసుకున్నాను నేను. ఇది వచ్చేసి లైట్ బ్లూ కలర్లో వస్తుంది, బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక జీన్స్ కూడా తీసుకున్నాను. జీన్స్లో ఎందుకో నాకు అంత నచ్చలేదు, ఎక్కువ కలెక్షన్ లేదనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే జీన్స్ మీద ఆఫర్ ఉంది, అంటే బై 1 get 1 అలా ఉంది. 2 జీన్సెస్ తీసుకుంటే మళ్ళీ టీ షర్ట్ కూడా ఫ్రీ, 99 రూపీస్తో ఏదో.
నాకెందుకో అంత అనిపించలేదు. జస్ట్ ఒక్కటే తీసుకున్నాను నేను. యాక్చువల్గా నేను జీన్స్ ఎక్కువ తీసుకోవాలని వెళ్ళాను. అట్లీస్ట్ ఒక 3-4 జీన్స్ తీసుకుందాం అనుకున్నా కానీ లేవు అక్కడ. లైట్ కలర్ తీసుకున్నా. ఇలా వస్తుంది. బాగుంది, క్వాలిటీ బాగుంది. ఇదైతే ఆఫర్లోది కాదు, పక్కన సపరేట్గా ఉంది. ఇందులో కూడా కలెక్షన్ లేదు. అలాగే ఇవి తీసుకున్నాను. హీల్స్ లాగా వస్తాయి. చాలా ఇయర్స్ అయిపోయింది నేను ఈ టైప్ మోడల్ తీసుకొని. అంటే మ్యారేజ్ అవ్వకముందు, మ్యారేజ్ అయిన కొత్తలో ఈ టైప్ మోడల్ తీసుకున్నాను అనమాట హీల్స్. ఎప్పుడైతే కన్సీవ్ అయ్యానో ఇంకా అప్పటి నుంచి కంప్లీట్గా అవాయిడ్ చేసేసాను ఇలా హీల్స్ టైప్వి. అంత సేఫ్ కాదు కదా అన్నట్టు. ఇప్పుడు తీసుకోవాలనిపించింది ఎందుకో మళ్ళీను. సో ఇవి తీసుకున్నాను. ఇంకా జీన్స్ అట్లా ఆ టైప్ ఉన్నవి ఆన్లైన్లో ఆర్డర్ పెడదాం అన్నట్టు అనుకున్నా. అలాగే కొన్నిటికి లెగ్గింగ్స్ కూడా కావాలి. లెగ్గింగ్స్ కూడా ఆన్లైన్లోనే తీసుకుందాం అనుకున్నాను. ఓన్లీ జీన్స్ మీద ఒక్కటే ఆఫర్ ఉంది. అలాగే ఉమెన్ కలెక్షన్ అంటే అదే చెప్పాను కదా, టీ షర్ట్స్ కలెక్షన్ ఒకటి బాగుంది. అండ్ టాప్స్ కూడా బాగున్నాయి. జీన్స్ మీద టాప్స్ కూడా బాగున్నాయి. కానీ ట్రెడిషనల్ వేర్ లాగా అలా ఉంటాయి కదా, అంటే 3 పీస్ సెట్స్ అట్లా నాకెందుకో అంత అనిపించలేదు కలెక్షను. ఇవ్వండి నేను తీసుకున్నవైతే. సో మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.